హలో గైస్, ఇది మైస్ బేబీ ఫ్రమ్ దేవరియతాల్ నుంచి రోహిణి బుగ్యాలకి అయితే వెళ్తున్నాను. కంప్లీట్లీ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. వెనకాల చూడండి, ఇక్కడ ఏడింది, ఇక్కడ సైడ్ మీకు ఎడిటింగ్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కనిపించదు అనుకుంటా. కొంచెం దగ్గరికి వెళ్ళాక కొంచెం సన్ డ్రాప్ అయినాక కనిపిస్తుండొచ్చు. మొత్తం హిమాలయాస్ కవర్డ్ విత్ వైట్ స్నో. సో అది అయితే ఇక్కడ నుంచి రోహిణి బుగ్యాల్ వచ్చేసి 18 కిలోమీటర్ సంథింగ్ ట్రెక్. అది డైరెక్ట్ చోప్టా అయితే తీసుకెళ్తుంది. బుగ్యాల్ అంటే చెప్పా కదా, మొత్తం గార్డెన్. సో ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది, బట్ దీనికైనా చాలా పెద్దగా ఉంటుంది అక్కడ. సో అక్కడికైతే నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నాను. మన వాళ్ళు, నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, నాకు ఇక్కడ నుంచి కోల్కతా నుంచి ఒక ఇద్దరైతే కలిసినారు అని, వాళ్ళతో వెళ్తున్నాను అని అయితే చెప్పా కదా. సో వాళ్ళకు కూడా చూపిస్తాను ఇంకా ముందు. బట్ ఇది మొత్తం థిక్ డెన్స్ ఫారెస్ట్లో నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు ఇక్కడ దేవరియతాల్లో ఒక వాచ్ టవర్ అయితే ఉంటుంది. అంటే పైకి ఎక్కొచ్చు. ఈ టవర్ పైకి ఎక్కి ఇదిగోండి, ఇక్కడ సైడ్ నుంచి దేవరియతాల్, అండ్ ఇక్కడ సైడ్ నుంచి నా వెనకాల చూస్తే మొత్తం మంచు కొండలు. ఒకటి వచ్చేసి కేదార్ పీక్ అండ్ చౌఖంబా పీక్, బద్రీ పీక్, ఇవన్నీ కనిపిస్తాయి. బట్ ప్రస్తుతానికైతే క్లౌడ్స్లో మొత్తం కప్పబడి ఉన్నాయి, అందుకోసం అని తెలియట్లేదు ఏ పీక్ ఏంటిదో అనేది. బట్ ఇక్కడ నుంచి పీక్ అయితే చూడొచ్చు. సో ఇంకా ముందు వెళ్తూ ఇంకా చాలా ఉంది కాబట్టి చాలా మెల్లగా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఎందుకంటే సాయంత్రం వరకు టైం ఉంది. సో మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం ముందు. సో ఫైనల్లీ ఆ తాల్ నుంచి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాక కింద చూడండి, కింద సారీ విలేజ్ అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే నేను నా బైక్ పార్క్ చేశానో ఆ విలేజ్, సారీ విలేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ వెనకాల ఇదిగోండి, ఇక్కడ వెనకాల ఇదిగోండి, ఇక్కడ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ క్లౌడ్ కింద ఏదైతే ఉందో అది వచ్చేసి చంద్రశిల టాప్. అండ్ ఇప్పుడు వెళ్ళాలి అక్కడ చూస్తాను ఆగండి. అండ్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ రోహిణి బుగ్యాల్ దాని కింద. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇది చోప్టా. అండ్ ఇక్కడ ఈ టాప్ ఏదైతే కనిపిస్తుందో ఇదే చంద్రశిల టాప్. సో అది రేపు వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇదిగోండి, ఈ కొండ కనిపిస్తుందా, ఈ కొండ ఎక్కి, ఈ కొండ ఇట్లా ఎక్కి, ఆ కొండ మీదకి నుంచి అట్లా దిగి, మళ్ళీ ఆ కొండ ఎక్కి అక్కడ సైడ్ అట్లా వెళ్ళి, అక్కడి నుంచి అక్కడ చోప్టాకి అయితే వెళ్ళాలి. ఇంత దూరం ఉంది భయ్యా, ఇదంతా చెయ్యాలి. ఇదంతా 18 కిలోమీటర్స్ ట్రెక్ ఇది. సో ఇదంతా చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు. అండ్ కింద చూడండి, ఇది వచ్చేసి సారీ విలేజ్. చెప్పా కదా నా బైక్ ఎక్కడైతే పార్క్ చేశానో అక్కడ అది. సో బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా ఇక్కడ నుంచి అయితే. డ్రోన్ ఎగరేస్తే మాత్రం వీడి నుంచి క్రేజీగా ఉంటుంది, బట్ డ్రోన్ తేలేదు కదా, ఏం చేద్దాం. దేవరియతాల్ నుంచి రోహిణి బుగ్యాల్కి వెళ్ళాలంటే మజాక్ కాదు భయ్. చూడండి ఎంత ఎక్కాలో. నేను ఎక్కడి వరకు కెమెరా ఇట్లా వంపి చూపిస్తున్నా, అర్థం చేసుకోండి. మొత్తం ఎక్కేదే ఉంది, ఎక్కాలి. అండ్ ఇక్కడ లోయ చూడండి, అటు సైడ్ చూస్తే మాత్రం కారిపోవాలి, అంత డేంజర్గా ఉంది. కానీ బాగుంది. బట్ ఎండ చుక్కలు చూపిస్తాయి మీకు. ఎండ అయితే చాలా అంటే చాలా చుక్కలు చూపిస్తాయి. చూడండి, మొత్తం ఎక్కుకుంటూనే పోవాలి. అండ్ ఇదిగోండి, ఎక్కుకుంటూనే వచ్చాను. కెమెరా ఏమీ చూపించదు ఇందులో. ఇదిగోండి, అక్కడి నుంచి అట్లా వచ్చింది చూడండి, అలా వచ్చిన అక్కడి నుంచి ఇది వే అట్లా వచ్చి ఇంకా ఇదిగోండి, ఈ టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ మీదకి వెళ్ళాలి. ఆ టాప్ ఏమి ఇక్కడే పక్కనే లేదు, ఇట్లా వెళ్ళేది లేదు, ఇక్కడ లోయ ఉంది. ఇదిగోండి, ఇట్లా తిరిగి అట్లా వెళ్ళాలి భయ్యా. మజా కాదు కానీ
చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ నేను కింది నుంచి ఏదైతే ఒక టాప్ ఏదైతే చూపించానో ఒక పీక్ పైన అక్కడికైతే రీచ్ అయిపోయా. దీనికంటారు జెండీ టాప్. యా ఫ్రెండ్స్, దీనికి జెండీ టాప్ అంటారు. అండ్ ఇక్కడి నుంచి వ్యూ మాత్రం బాబా అద్భుతం అద్భుతం అద్భుతం. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ చూడాలంటే మాత్రం ఇక్కడికే రావాలి. అండ్ ఇంతవరకు ఇది ఎక్కడ ఏ సోషల్ మీడియాలో మీకు దొరకదు. అట్లాంటి ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. అండ్ అట్లాంటి ఇంకా డీప్ ప్లేస్కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఫస్ట్ ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం లిటరలీ చెప్తున్నాను, యు గైస్ ఖుష్ అయిపోతారు బై. బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా? బుగ్యాలు అంటారు దీనికి. ఇట్లా ఉన్నదానికంతా బుగ్యాలు అంటారు. అంటే గార్డెన్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడే కూర్చొని అలా 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 కొంచెం లైట్గా స్నాక్స్ తీసుకున్నాము. స్నాక్స్ ఇన్ ద సెన్స్ లైక్ అదే ఇక్కడ హెవీగా కూడా తినలేము, అట్లా అని లైట్గా కూడా తినలేము. అండ్ ఎక్కువ హెవీగా అయితే క్యారీ చేయలేము, ఎందుకంటే చాలా లాంగ్ ట్రెక్. లైక్ మొత్తం సారీ నుంచి ఈ ట్రెక్ వచ్చేసి లైక్ 20 కిలోమీటర్స్ ట్రెక్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో జస్ట్ మీ అంచనాలకే వదిలిపెడుతున్నాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, స్టిక్ చాలా ఇంపార్టెంట్. నేను అన్ఫార్చునేట్లీ ఇంత దూరం వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదు. నేను అక్కడే తాల్ వరకే ఉండే, నాది దేవరియా తాల్ వరకే లాస్ట్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడి వరకు వచ్చాను. అండ్ వెనకాల చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడైతే ఇదంతా ఎక్కాలి. దేవుడు ఉన్నారు ఇక్కడ, బాబా భోలేనాథ్ గారు. మొక్కొనైతే మంచి శక్తిని ఇమ్మని చెప్పి మొక్కొని ఇంకా ఎక్కాలి. మొత్తం ఎక్కడమే, మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగాలి. సో బాగా గుడగుడా అని సౌండ్లు అయితే వస్తున్నాయి. మబ్బులు మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి. ఎందుకో కానీ గట్టిగా వర్షం పడేటట్టుంది అనిపిస్తుంది నాకైతే, అట్లాగే ఉంది. చలో ఇంకా నేను ట్రాక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం తప్పినా కానీ టాటా బాయ్ బాయ్ నా పరిస్థితి. సో ఇలాంటి అడవుల్లో నుంచి నడుచుకుంటూ అమ్మో చల్లగా అయితే వస్తుంది. చల్ల గాలి స్టార్ట్ అయింది అంటే వర్షం పడేటట్టే ఉంది. ఇదిగోండి అక్కడ టాప్ కనిపిస్తుందా? అక్కడి నుంచి అలా దిగి ఇదిగోండి ఇక్కడ ఆ గార్డెన్ లాగా ఉందా, అక్కడ కొంచెం స్నాక్స్ ఎంత తిని ఒక 10-15 మినిట్స్ కూర్చొని ఇప్పుడు ఎక్కుకుంటూ ఇట్లా వచ్చినాను. ఇప్పుడు ఇంకా ముందు ఇదంతా ఎక్కాలి ఇట్లా పైకి. ఫారెస్ట్లో ఏంటి వస్తున్నాను. ఆహా ఎంత బాగుందంటే చాలా బాగుంది. చాలా బాగుంది అసలు. ఆ చెట్లు, ఆ ఫారెస్ట్, ఇందులోంచి నడుచుకుంటూ వెళ్తుంటే వెదర్ కూడా ఎట్లా ఉందంటే కూల్గా ఉంది.
ఆ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మన వాళ్ళకైతే నేను పరిచయం చేస్తాను. చెప్పా కదా వెస్ట్ బెంగాల్ నుంచి కోల్కతా నుంచి వచ్చినారని. సో హిజ్ నేమ్ ఇస్ అతను. హాయ్ భయ్యా, థ్యాంక్ యూ టు ఇన్వైటింగ్ మీ విత్ యూ గైస్. ఇంకో అతను ముందున్నాడు, అతను కూడా పరిచయం చేపిస్తాను. సో ఈ రికార్డింగ్ ఇవన్నీ చాలా మట్టుకు వీళ్ళతోటే హెల్ప్ తీసుకుంటున్నాను. సో చలో. And we like you too, bro. yeah, thank you. मगर बहुत बढ़िया है ना, जंगल तो बहुत सुनसान, बहुत काम है, काम like what we say that शांति जो पीस यहाँ पे लग रहा है ना. और कोई नहीं, सिर्फ हम ही है हम लोग रस्ते में, सिर्फ 4 ही लोग. बढ़िया है. ओनली नलगुरम है गाइड, दिस वन, నేను అండ్ 1 more బ్రో. నలుగురమే అంతే. మొత్తం ఈ రూట్ మొత్తంలో మేము నలుగురం తప్ప ఇంకెవ్వరం లేము. ఒక్కసారి నా సరౌండింగ్ మొత్తం చూడండి, ఎలాంటి జంగల్లో నుంచి వెళ్తున్నామో మేము. మొత్తం థిక్ ఫారెస్ట్ ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ మొత్తం రీసౌండ్ వచ్చేటట్టు ఉంది, అంత థిక్ ఉంది. ఒక్కసారి మళ్ళీ కూడా నేను ప్రాపర్గా చూస్తాను మీకు. రోహిణి బుగ్యాలకి ఇంకా 7-8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. బట్ మాకు మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న బుగియాల్ కైండ్ అంటే ఇదిగోండి చిన్నగా ఇంకోటి బుగియాల్ అంటే చెప్పా కదా గార్డెన్ టైప్ ఒకటి దొరికితే ఇక్కడ ఒక 5 minutes స్పెండ్ చేసి ఇదిగోండి ఇక్కడ సైడ్ ఇలా కొండలు చూసుకుంటూ అలా ఒక 5 minutes స్పెండ్ చేయండి. ఇక్కడ దాస్ భాయ్ లైఫ్ అంటే ఇదిరా అనిపిస్తుంది తెలుసా, అంత బాగుంది. ఆ ట్రెక్కింగ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా ఇక్కడికి వస్తాను అని. బట్ ఫైనల్లీ థ్యాంక్ గాడ్. మొత్తం థిక్ ఫారెస్ట్లో వాక్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇక్కడ మీకు ఈ చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఇదిగోండి, దీనికి లింగడా అని అంటారు. దీంట్లో చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఇక్కడ ఉత్తరాఖండ్లోని వెజిటేబుల్. దీనికి ముళ్ళు ఉంటాయి, ఇవన్నీ క్లీన్ చేసి దీన్ని కూర వండుకొని అయితే తింటారు. కాల్డ్ లింగడా. దీనికి లింగడా అని అంటే అంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ట్రై చేద్దామనుకున్నాను బట్ ఎక్కడ దొరకలేదు. ఇది లోకల్ ఇంట్లో అయితే దొరుకుతుంది, బట్ హోటల్స్లో దొరకడం చాలా కష్టం. మళ్ళీ కూడా నేను ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫైనల్లీ రోహిణి బుగ్యాలకి అయితే వచ్చేసాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మీరు ఇమాజినేషన్లో కూడా ఉండదు, అంత బాగుంది. అండ్ పైనుంచి అక్కడి నుంచి అదిగోండి ఆ టాప్ కనిపిస్తుందా ఇక్కడ, ఈ టాప్ అది వచ్చేసి కాలా పహాడ్ అంట. సో నేమే కొంచెం అజీబ్గా ఉంది, అదే నవ్వుకుంటున్నాము. నేమే కొంచెం అజీబ్గా ఉంది ఆ టాప్ పేరు. అండ్ ఇక్కడ ఈ బుగ్యాల్ అంటే ఈ న్యాచురల్ గార్డెన్ ఉత్తరాఖండ్లో ఇట్లాంటి న్యాచురల్ గార్డెన్స్ చాలా అంటే చాలా దొరుకుతాయి. అందుకేనేమో చోప్టా ద మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అన్నారు. దీనికోసమేనేమో చాలా అంటే చాలా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడ పైన ఎక్కడో కొండ మీద నుంచి స్టార్ట్ అయ్యి అక్కడెక్కడో కొండ కింద వరకు ఈ గార్డెన్ అయితే ఇట్లాగే ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాటిల్స్ వాళ్ళంతా మేపడానికి తీసుకొస్తారు. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ మాత్రం. వావ్, దిస్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ వాజ్ లిటరల్ చాలా అంటే చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఒకటే, ఇక్కడ వాటర్ మాత్రం చాలా అంటే చాలా తీసుకురావాలి, లేకపోతే వాటర్ మాత్రం దొరకదు మీకు ఇక్కడ, అది ప్రాబ్లం. సో ఒకసారి అయితే అలా మొత్తం వ్యూ చూడండి, దాని తర్వాత
ఇంకా ఇక్కడ నుంచి చోప్టాకి వెళ్ళాలి. చోప్టా ఇక్కడ నుంచి 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. అది నడుచుకుంటూనే వెళ్ళాలి చోప్టా. చోప్టా నుంచి రేపు మార్నింగ్ ఇంకా చాలా చాలా ట్రెక్కింగ్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఊకిమట్కి అయితే వెళ్ళాలి. డోంట్ నో ఎలా అయ్యిద్దో ఏమయ్యిద్దో, బట్ దిస్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ రోహిణి బుగ్యాల నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే చోప్టా వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడే టైం వచ్చేసి లైక్ ఎంత అయిందంటే చాలా ఎక్కువ అయింది బై. 5:16 అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు. ఇంకా చోప్టా వెళ్ళేసరికి 7:38 అయిపోతుండొచ్చు ఈజీగా 7:38 అయితే 100% అయ్యిద్ది. చోప్టా నుంచి రేపు మార్నింగ్ తుంగనాథ్ వెళ్ళాలి. అయితే నా బైక్ సారీలోనే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ నేను చోప్టా నుంచి మళ్ళీ సారీకి వెళ్ళాలి, సారీ నుంచి చోప్టాకి వెళ్ళాలి, చోప్టా నుంచి తుంగనాథ్ ట్రెక్ చేయాలి. మార్నింగ్ 3 to 4 o'clockకే స్టార్ట్ అవ్వాలి. సో అదే అర్థం కావట్లేదు ఎట్లా చేయాలో. చాలా కన్ఫ్యూజ్గా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. ఒకవేళ కనుక సారీలోనే చోప్టాలో సారీలో సేఫ్గానే ఉంటుంది. చోప్టాలో స్టే చేసి మార్నింగ్ తుంగనాథ్ అవన్నీ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ సారీ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటే అలా చేస్తాను. లేకపోతే ఎట్టి పరిస్థితిలో సారీ వెళ్ళిపోతాను నేను. అది ఇంకా చూడాలి, ఏమైతే అది చూడాలి. బైక్ అక్కడ సేఫ్ ఉంటుందంటేనే నేను ఇక్కడ స్టే చేస్తాను, లేకపోతే చేయను, వెళ్ళిపోతాను నేను. ఓకే, మనలో అయితే ముందుకు వెళ్ళిపోయినారు, నేనైతే తొందరగా ముందుకు వెళ్ళాలి, చీకటి పడిపోతుంది. ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చెయ్యని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని అయితే ఉత్తరాఖండ్ వచ్చాను, చేస్తున్నాను కూడా. అంటే అనుకున్నదల్లా అవుతుందో లేదో తెలీదు, బట్ నేను ఇదొకటి అనుకున్నాను, లక్కీగా ఇది కూడా అవుతుంది. బట్ ఇంకా చూడండి ముందు వెళ్ళడానికి ఎలా ఉందో ఫారెస్ట్ మొత్తం. ఈ చెట్ల కింద నుంచి ఎక్కుంటూ దూక్కుంటూ, అయ్యో మొత్తం స్టంట్ల మీద స్టంట్లు చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఈ ట్రెక్ ఎలాంటిదంటే చూడండి, ఇలాంటి ఫారెస్ట్లో నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఫారెస్ట్లో నుంచే ఎక్కడము దిగడము రెండు ఇలాంటి ఫారెస్ట్లో నుంచే ఉంటాయి. ఇప్పుడు ఏమో ఇంకా మా గైడ్ అయితే అలా చెప్తున్నాడు, ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలీదు కానీ ఇంతకుందిరా బాబు. ఇక్కడ సైడ్ ఇదిగోండి కాలు జారుతున్నాయి, ఇవి ఈ ఆకుల వల్ల కాలు జారుతున్నాయి. ఇక్కడ సైడ్ ఉట్టి చెట్లు కనిపిస్తున్నాయి, కింద లోయ ఉంది. యాక్చువల్లీ ఇది మొత్తం లోయ ఉంది ఇక్కడ సైడ్ కింద. సో కొంచెం తేడా జరిగినా కానీ దొర్లుకుంటూ చెట్ల మీదకించి అలా కిందికే ఇంకా అంతే. ఇంకా డైరెక్ట్ కైలాసానికి హర మహాదేవ్ అనాలి.
వచ్చేసి 7 అవుతుంది, 7:05. ఇంకా ఇక్కడే ఉన్నాము, ఇంకా 1-2 కిలోమీటర్స్ అయితే ఉంది. హారబుల్గా ఉంది సిచ్యువేషన్, చాలా అంటే చాలా హారబుల్గా ఉంది. నడవడం ఎలా అన్నట్టు ఉంది ఇప్పుడైతే. ఇంకా 1.5-2 కిలోమీటర్స్, ఇంకో 15-20 మినిట్స్లో చీకటి అయితే అయిపోయిద్ది, మొత్తం చీకటి అయ్యిద్ది. అదే అర్థం కావట్లేదు ఎట్లా చేయాలో, కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడు తొందరగా చాలా ఫాస్ట్గా నడవాలి. మా దాంట్లో ఒకటికైతే మొత్తం హాలత్ బేహాలత్ అయిపోయింది, అతని వల్ల ఇంకా లేట్ అవుతుంది. అండ్ ఈ గైడ్ చాచా ఏమో మొత్తం షార్ట్ కట్ అని చెడావు గిడావు అంతా తీసుకెళ్ళి మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. చోప్టా రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఈజీగా 1/2 అవర్ మీద పట్టిద్ది. అదే అర్థం కావట్లేదు ఎట్లా చేయాలో. ఫైనల్లీ చోప్టా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. జంగల్ నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే వచ్చాము. కొంచెం డార్క్ అయిపోయింది, ఏమనుకోకండి. బట్ చుక్కలు కనిపించినాయి లాస్ట్లో అయితే. 22 కిలోమీటర్స్ జంగల్లో నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే వాచిపోతుంది భయ్యా, ఇంత ఘోరంగా ఉంది. సరే ఇప్పుడైతే నేను ఎక్కడైనా నాకు వెహికల్ దొరికిందంటే సారీకి వెళ్ళిపోయి నా బైక్ తెచ్చుకుంటాను చోప్టా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. లేకపోతే చోప్టాకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుంటాను. ఏంటంటే నాకు డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేది ఉంది, మొత్తం ఫుల్ అయిపోయింది ఫోన్లో, గోప్రోలో అంతా. అండ్ ఎలా చెప్పాలి, డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకునేదాకా రేపటిది కష్టం. సో రేపటిది ఎలా అనేది ఆలోచిస్తున్నాను ఇప్పుడు. సో మిగతా అప్డేట్ మళ్ళీ చెప్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ సారీకి అయితే వచ్చాను చోప్టా నుంచి. సో నాకు బెంగాలీ వాళ్ళు ఎవరైతే ఇద్దరు కలిశారని చెప్పారు కదా, వాళ్ళ బైక్ వాళ్ళు సారీకి తెప్పించుకున్నారు. అయితే సారీ నుంచి మళ్ళీ వాళ్ళ బైక్ మీద వచ్చాను. సారీ నుంచి ట్రాన్స్పోర్ట్ అడిగితే చోప్టా నుంచి సారీ వరకు ట్రాన్స్పోర్ట్ అడిగితే 2500 అడిగినారు. అక్కడ రూమ్ అడిగితే 4000, 5000 అంటున్నారు చోప్టాలో. అందుకోసం అని మళ్ళీ ముగ్గురం డిసైడ్ అయిపోయి ఒకటే బైక్ మీద అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాం. మళ్ళీ సారీకి వచ్చి ఇక్కడ నేను రూమ్ అయితే తీసుకున్నాను. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. సో నేను చూపిస్తాను రూమ్ కూడా మొత్తము 1500 రూపీస్. సో ఈ రోజు మాత్రం ట్రెక్కింగ్ అన్నారు 20 కిలోమీటర్స్, బట్ 20 కిలోమీటర్స్ కాదు, ఎక్కువగానే ఉండే అనుకుంటా. 22 అన్నారు యాక్చువల్లీ. వెయిట్, అక్కడ నుంచి 18, ఇక్కడ నుంచి 22 అన్నారు. బట్ చాలా ఎక్కువైంది, చాలా అంటే చాలా ఎక్కువైంది. చూసారు కదా మొత్తం నైట్ అయిపోయింది చోప్టా వెళ్ళేసరికి. అయితే ఇంకా ఏం చేయాలో సుధరాంచక మళ్ళీ ఇక్కడికైతే వచ్చి ఇదిగోండి ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అన్ని ఛార్జింగ్ పెట్టేసి రూమ్ అంతా చెత్త చేసి ఇక పడుకోవాలి. ఇంకా తొందరగా పడుకోవాలి. రేపు మార్నింగ్ తుంగనాథ్ వెళ్ళాలి. తుంగనాథ్ నుంచి చంద్రశిల అనుకుంటున్నాను. చంద్రశిల అయ్యిద్దో లేదో, బట్ తుంగనాథ్ మాత్రం పక్కా చేస్తాను. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను, చాలా ఎక్సర్సైజ్ అయిపోయాను. చంద్రశిల వెళ్ళాలి అంటే 3 o'clockకే బయలుదేరాలి, 3 to 4 o'clock బయలుదేరాలి. చూసాము వెళ్ళాక ఏమైందో దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఓకే, సైనింగ్ ఆఫ్ విత్ మహేష్ భాయ్ అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హర్ హర్ మహాదేవ్, జై శ్రీరామ్. Bye friends everyone. Please don't forget to like, share, subscribe. మాత్రం అసలు మర్చిపోకుండా. చూసారు కదా నోరు కూడా మెదట్లేదు ఇక అంత అలసిపోయాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా. అండ్ కమెంట్స్ లో హర్రర్ మాదేవ్ అని పెట్టండి. అండ్ కమెంట్స్ మాత్రం ప్లీజ్ ఇవ్వండి నా గురించి మాత్రం. ప్లీజ్ మీ అందరికీ నేను కోరుకునేది ఇదే. చాలా దూరం వచ్చాను, చాలా కష్టపడుతున్నాను, చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ ఈ కష్టానికైతే క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. So, bye-bye. Good night, everyone.